ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. నువ్వు మీరు ఎస్ఐయా? అనుమానమా? ఏటా చూపు, 2 సార్లు ఎస్ఐ పరిస్థితి కూర్చున్నా తప్పి ఎడ్డిగానే మిగిలిపోయేది. 10 గంటేసిన పద్ధతిలో చూపేంటంట. నాకు ఎస్ఐ గారు బాగా తెలుసు. అయ్యో, ఆ సంగతి తెలియకేదో బాగేశానమ్మా. ఎస్ఐ గారితో చెప్పగానమ్మా, నన్ను సస్పెండ్ చేస్తారమ్మా. అయ్యో, 5 త్వరగారు కూట్లే. ఏం కావాలి మేడం? ఈ రాస్కల్స్ ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లాక్కుని మోటార్ సైకిల్ మీద పారిపోతుంటే 4 కొట్టి మీ దగ్గర లాక్కొచ్చాను. కొట్టారా? నేరస్తు మీద చేయి చేసుకోవడం నేరం. చేయి చేసుకోపోతే కాల్ చేసుకోవాలా? దొంగలు పారిపోయాక మీరు, ఇల్లు కాలిపోయాక ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారని మా బాగా తెలుసులేండి. ముందు వీళ్ళ సంగతి చూడండి. దేశంలో రోజు రోజుకి దొంగతనాలు దౌర్జన్యాలు పెరిగితే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? అసలు వింటున్నారా? ఇప్పుడే కాదు, ఈ మాట చాలా కాలంగా వింటున్నా. వెల్, వీడు దొంగతనం చేసిన బ్యాగే. అదే, మీ పేరు మిస్ శారదా, ఈవిడ పేరు లత. ఓకే, రేపు 10 కోర్టుకు వచ్చి జరిగింది చెప్పి బ్యాగ్ తీసుకెళ్ళి. కోర్టుకు రావాలా? ఈ బ్యాగ్ ఇప్పుడు తీసుకెళ్ళకూడదా సార్? తప్పదమ్మా, రేపు తప్పని కోర్టుకు వచ్చి తీరాలి. గట్టిగా వాదించి ఇడియట్స్ కి శిక్ష వేద్దాం. కానిస్టేబుల్, వస్తాను సార్. వాట్ ఇస్ దిస్? అలా ఉండిపోయాయండి. ఎవరు చూసారో లేదన్నా అట్టగే ఉండిపోయాను సార్. ఏమిటి సార్ ఆ చూపేమిటి సార్? తమరు లేనప్పుడు తమరు కుర్చీలో కూర్చున్న సంగతి పసిగట్టేసిన పద్ధతిలో ఆ చూపేమిటి సార్? నా కుర్చీలో కూర్చున్నావా? ఐ కాంట్ టాలరేట్ ఇన్ దిస్ ప్లేస్. నేను 2 రోజులు సస్పెండ్ టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా.